హాయ్ గైస్, ఈరోజు నేను యూఎస్డిటీలో లెవెల్ ఇంక్రీజ్ అయితే చేస్తున్నాను అనమాట. సో యూఎస్డి అయితే ఓపెన్ చేసుకోండి వెబ్సైట్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే నేను సెకండ్ లెవెల్ అయితే ఉన్నాను. ఒకసారి కింద స్క్రోల్ చేద్దాం. సో నేను ఆల్రెడీ ఐరన్ లెవెల్ అయితే ఉన్నాను. స్టోన్ నుంచి ముందుకు వచ్చానమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను బ్రాంజ్ లెవెల్కి అయితే వెళ్తున్నా. సో ఆల్రెడీ నేను చాలా గేమ్స్ అని ప్లే చేశాను అనమాట. 96% అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇంకా 4% ఉందన్నమాట నెక్స్ట్ లెవెల్కి. అండ్ మనం ఈ నెక్స్ట్ లెవెల్ ఇలా లెవెల్ ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, మనకి స్టోన్ లెవెల్ ఉంటే ప్రతి 1 అవర్కి 0.006 వస్తే మనము ఇప్పుడు ఐరన్కి వెళ్తే కొంచెం డబుల్ వస్తుంది అనమాట. అంటే 2 డేస్ ఇన్కమ్ మనకు 1 డేలో వస్తుంది. అంటే ఆల్మోస్ట్ మనం 50 డేస్ చేసాం అనుకోండి, 100 డేస్ రావాల్సిన ఇన్కమ్ మొత్తం కూడా 50 డేస్లోనే వస్తుంది. సో ఇలా మనకి లాంగ్ టర్మ్లో యూజ్ అవుతుంది అనమాట. అండ్ మనం బ్రాంజ్ సిల్వర్కి రీచ్ అవ్వగానే మనకు వచ్చిన అమౌంట్ కూడా మనం బైనాన్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అండ్ రిమైనింగ్ లెవెల్స్కి అనేవి కొంచెం పాస్ చేద్దాం అనమాట. ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా సిల్వర్ లెవెల్కి అయితే రండి. అండ్ నేను ఈ లెవెల్ ఇంక్రీజ్ చేసుకుని కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకంటే నేను ఓన్లీ మైనింగ్ చేసిన అమౌంట్ యూస్ చేస్తున్నాను, రిఫరల్స్ అమౌంట్ యూస్ చేయట్లేదు. ఎందుకంటే ఇలా డిఫరెన్స్ చూపించడం వల్ల మీకు కూడా తెలుస్తుంది అనమాట. మీరు కూడా ఎవరికి రిఫర్ చేయకుండా ఈజీగా రన్ చేయొచ్చు. నేను ఈ యూఎస్డి వెబ్సైట్ని ఆన్ చేసుకుని ఆల్మోస్ట్ 3 మంత్స్ అయితే అవుతుంది. ఈ 3 మంత్స్లోనే నేను బ్రాంజ్ లెవెల్కి అయితే వచ్చాను. అండ్ నెక్స్ట్ ఇంకో 1 మంత్లో సిల్వర్కి అయితే రీచ్ అయిపోతాను. ఒకసారి సిల్వర్ రీచ్ అయ్యాక ఇంకా లెవెల్ ఇంక్రీజ్ అనేది స్టాప్ చేసి వచ్చిన యూఎస్డి మొత్తం కూడా బైనాన్స్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అనమాట. ఇలా చేసుకోవడం వల్ల మనకి యూఎస్డి అనేది ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో ఈ కాయిన్ యొక్క ప్రైస్ పెరిగితే అప్పుడు మనం సెల్ చేసుకుని మంచి ప్రాఫిట్స్ అయితే తెచ్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం గేమ్స్ అయితే ఆడుతున్నాం. మనం స్టోన్ లెవెల్లో గేమ్కి బెట్టింగ్ ఎంత కాయాలి అంటే, మన స్టోన్ లెవెల్లో చూసారా 0.006 అంటే 3 జీరోస్ తర్వాత 6 ఉంది కదా. మనం ఎలా తీసుకున్న అమౌంట్ 2 జీరోస్ తర్వాత 6 తీసుకున్నమాట. 1 జీరో అనేది రిమూవ్ చేస్తాము. ప్రతి వెబ్సైట్లో కూడా ఇంతే. అండ్ 3 డాట్స్ నొక్కండి అండ్ గేమ్స్లోకి వెళ్ళండి. గేమ్స్లోకి వెళ్ళాక ఇక్కడ మనకి చాలా గేమ్స్ ఉంటాయి. బట్ ది బెస్ట్ గేమ్స్ ఏంటంటే డైస్ అండ్ లింబో అనమాట. ఈ రెండే యూస్ చేయండి. ఒకసారి డైస్ చేయండి, ఒకసారి లింబో చేయండి. నేను లాస్ట్ టైం డైస్ చేశాను కాబట్టి ఇప్పుడు లింబో అయితే చేస్తున్నాను అనమాట. అండ్ రిమైనింగ్లో కూడా ట్రై చేయొచ్చు. బట్ ఏంటంటే అందులో వచ్చే ఇన్కమ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. మన లెవెల్ ఇంక్రీజ్ కోసం మనకు వచ్చే యూఎస్డి అనేది చాలా తక్కువగా ఉంటుంది. బట్ ఈ రెండు బెస్ట్ అనమాట. సో లింబో అనేది ఓపెన్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఆటో అనేది ఆన్ చేయండి. అండ్ మీకు ఆల్రెడీ బెట్ అమౌంట్ గురించి చెప్పాను కదా, అక్కడ మనకి 3 జీరోస్ తర్వాత 6 ఉంది. అందుకే మీరు 00 తీసుకోండి. 00 తర్వాత 6 అనమాట. అండ్ ఒకవేళ మీకు ఇలా కన్ఫ్యూజ్గా ఉంటే మీరు ఏం చేస్తారంటే, మీకు ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ డివైడెడ్ బై 100 వేసుకోండి. ఒకవేళ మీకు ఇక్కడ 1 యూఎస్డి ఉందనుకోండి, డివైడెడ్ బై 100 వేసుకోండి. అలాగనమాట. మీకు ఎంత ఉంటుందో డివైడెడ్ బై 100 వేసుకొని ఆ వచ్చిన అమౌంట్ అయినా చేయండి. సో ఇలాగైనా చేయొచ్చు, అలా అయినా చేయొచ్చు అనమాట. అండ్ ఎవరు కూడా మర్చిపోవద్దు, టార్గెట్ మల్టిప్లేయర్ ఉంది కదా, ఇది 1 అయితే పెట్టుకోండి. 2లో ఉంటుంది. సో ఇక్కడ మనకి 2 ఉంటే చూసారా 48% విన్ ఛాన్స్ ఉంది కదా. ఇప్పుడు 1 పెడదాం. సో 1 పెట్టగానే మనకి 96% అనేది విన్ ఛాన్స్ అనేది పెరిగిందనమాట. సో ఇలా ఉండడం వల్ల మనకి లెవెల్ ఇంక్రీజ్ అనేది బెస్ట్గా యూజ్ అవుతుంది. సో ఎవరు కూడా దీన్ని అయితే మర్చిపోకండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఆటోలో పెట్టుకోండి బెట్ అమౌంట్ అండ్ మల్టిప్లేయర్. అండ్ ఆటో బెట్ అయితే ఆన్ చేస్తున్నా. సో ఇంకా కింద స్క్రోల్ చేసి ఇక్కడ మనకి రోల్స్ వచ్చేస్తాయి అనమాట. మనకి ఎంత రోల్ అయింది, టోటల్ ప్రాఫిట్ ఎంతని. ఇక్కడ మీకు యూఎస్డి మొత్తం జీరో అయిపోయినా పర్లేదు గాయస్. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే విన్ అవ్వడం కాదు, మనకి లెవెల్ ఇంక్రీజ్ అనేది కావాలి. సో ఒకసారి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నా. మొత్తం విన్ అయ్యాక ఎంత ప్రాఫిట్ వచ్చింది, నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన లేదో చూపిస్తాను. అండ్ ప్రతి ఒక్కరు మర్చిపోకండి, 17 వెబ్సైట్స్ గురించి నేనైతే చెప్పాను, క్రిప్టో కాయిన్స్ గురించి. ఇవన్నీ కూడా ఆల్రెడీ లాంచ్ అయిపోయాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ చేసి 17 వెబ్సైట్స్ కూడా రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేయండి. ఎవ్రీ 10 డేస్కి లేదంటే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఇలాగ మీరు కూడా బెట్టింగ్ కాస్తూ గేమ్స్లోని మీ లెవెల్ ఇంక్రీజ్ చేసుకోండి. లెవెల్ ఇంక్రీజ్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఇలా లెవెల్ ఇంక్రీజ్ మినిమం మన సిల్వర్కి అయితే వెళ్దాం. ప్రతి వెబ్సైట్లో కూడా సిల్వర్కి రీచ్ అవ్వగానే ఇంకా అక్కడి నుంచి లెవెల్ ఇంక్రీజ్ అనేది స్టాప్ చేసి ఇంకా వచ్చిన క్రిప్టో మొత్తం కూడా మన బైనాన్స్లోకి ఇన్పుట్ చేసుకొని మనం అక్కడ స్టోర్ చేసుకుని ఉంచుకోండి. మీరు వాటిని సెల్ చేయడం వల్ల ది బెస్ట్ యూజ్ అయితే ఉండదు. బట్ స్టోర్ చేయడం వల్ల నెక్స్ట్ వచ్చే 4 to 5 ఇయర్స్లోని ది బెస్ట్ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. సో అందుకే స్టోర్ చేసి ఉంచుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో గైస్ స్కిప్ అయితే చేశాను. అండ్ అంతేకాకుండా నా సెక్షన్ కూడా ఎక్స్పైర్డ్ అయింది. అందువల్ల రోల్స్ అనేవి కొంచెం తగ్గాయి. బట్ నేను ఆల్మోస్ట్ 200 రోల్స్ అయితే చేశాను, 200 బెట్స్ అయితే చేశాను. అండ్ ఇక్కడ నాకు టోటల్ మైనస్ అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మా బ్యాలెన్స్ అనేది మొత్తం అయిపోయిందనమాట. సో ఇప్పుడు మనం ఏ లెవెల్ వరకు వెళ్ళామో ఒకసారి చూద్దాం. బ్యాక్ వెళ్తున్నా, ఫేకట్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 49.2 అనమాట. అంటే 98% నేను ఆల్మోస్ట్ చేశాను అనమాట. 98% అయిపోయింది. 96 నుంచి 2% అయితే పెరిగింది. సో ఇలా నేను బెట్ చేయడం వల్ల మ్యాక్సిమం ఈ రోజు కానీ రేపు కానీ మైనింగ్ చేస్తూ ఉంటాను. ఈ 2 డేస్ వచ్చిన ఇన్కమ్తో ఖచ్చితంగా 100 లెవెల్ అయితే అయిపోతుంది. సో ఒకసారి 100 లెవెల్కి వెళ్ళిన తర్వాత నేను ఈజీగా బ్రాంజ్ లెవెల్కి అయితే వెళ్ళిపోతాను.
సో అక్కడ నుంచి నాకు 0.002 అయితే వస్తుందన్నమాట యూఎస్డి. సో ఇలా మీరు లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల ప్రతి వెబ్సైట్లో కూడా మనకు లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల మనకి ప్రతి 1 అవర్కి వచ్చే యూఎస్డి అంటే ఏదైతే క్రిప్టో ఉందో అది పెరుగుతుందన్నమాట. సో ఇలా పెంచుకోవడం వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది ఫ్యూచర్లో. అండ్ మనం సారీ సో ఇలా పెంచుకోవడం వల్ల మనకి ప్రతి 1 అవర్కి వచ్చే క్రిప్టో అనేది పెరుగుతుంది. సో ఎవరు కూడా మర్చిపోకండి, 17 వెబ్సైట్స్లో ఇప్పుడు ఏదైతే చూపించానో ఈ 17 వెబ్సైట్స్లో కూడా రిజిస్టర్ అయ్యి ప్రతి 1 అవర్కి ఒకసారి లాగిన్ అయ్యి 17 వెబ్సైట్స్ నుండి లాగిన్ అయ్యి క్రిప్టో అయితే మైనింగ్ చేయండి. అండ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకొని అండ్ క్రిప్టోని ఎర్న్ చేయండి.